శివుడు మరియు నారదుడు సంగీతం కుట్టిన కథ. దేవర్షి నారదుడు వీణ చేతిలో పట్టుకుని నారాయణ నారాయణ అంటూ తిరుగుతాడు. ఒకసారి అతనికి అహంకారం వచ్చింది. నాకంటే గొప్ప సంగీతజ్ఞుడు ఎవ్వరూ లేరు అనుకున్నాడు. వెంటనే కైలాసానికి వెళ్లి శివుడి ముందు వీణ వాయించాడు. శివుడు శాంతంగా విన్నాడు. తరువాత నారదుడిని ఒక గదిలోకి పంపించాడు. అక్కడ విరిగిన అవయవాలతో బాధపడుతున్న స్వరరూపాలు కనిపించాయి. నారదుడు భయపడి స్వామీ వీరికి ఏమైంది అని అడిగాడు. శివుడు చిరునవ్వుతో చెప్పాడు, స్వరాలు సరిగా లేకపోతే సంగీతం గాయపడుతుంది. సంగీతం గాయపడితే హృదయాలు గాయపడతాయి. అప్పుడు నారదుడు వినయంతో నిజమైన సంగీతం నేర్పమని ప్రార్థించాడు. శివుడు డమరుకం మోగించాడు. ఆ ధ్వనుల నుండి 14 మాహేశ్వర సూత్రాలు వెలిశాయి. అవే వ్యాకరణానికి మూలం. అవే సంగీతానికి పునాది. నారదుడు తిరిగి వీణ వాయించాడు. ఈసారి స్వరాలు శుద్ధంగా వినిపించాయి. బాధ శాంతిగా మారింది. హృదయాలు ఆనందంతో నిండాయి. ఈ కథ మనకు చెబుతుంది, కళలో అహంకారం కాదు, వినయమే శోభిస్తుంది. ఇలాంటి మరిన్ని